ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. సీఎం చంద్రబాబు ఆదేశంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖపై ఆదివారం, సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. బుధవారం, గురువారం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తారు. అయితే ప్రజాప్రతినిధుల నుంచి ఒక లేఖ మాత్రమే స్వీకరిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జితేంద్ర అడిగి తెలుసుకుందాం. జితేంద్ర, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరించనున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, టీటీడీ ఏంటి వివరాలు? నవీన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞాపనం మేరకు ఫిబ్రవరి మాసంలోనే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనంతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశించినప్పుడు కూడా గత 2 నెలలు కూడా టీటీడీ అధికారులు పరిపాలన పరమైన ఇబ్బందుల నేపథ్యంలో బ్రేక్ దర్శనం మంజూరు చేయడానికి ఒప్పుకోలేదు. అయితే 2 రోజుల క్రితం అమరావతిలో జరిగినటువంటి శ్రీవారి కళ్యాణం నేపథ్యంలో అక్కడ ఇదే విషయాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సీఎం దృష్టికి కూడా తీసుకుపోవడంతో అక్కడే అధికారులతో మాట్లాడినటువంటి చంద్రబాబు త్వరగతిన తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనాన్ని కూడా మంజూరు చేయాలని చెప్పి ఆదేశించినటువంటి నేపథ్యంలో రాబో సోమవారం నుంచి, అంటే ఈ నెల 24వ తేదీ నుంచి కూడా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాన్ని కూడా మంజూరు చేసేందుకు టీటీడీ ఆమోదం తెలిపింది. అందులో భాగంగా ఈ నెల 24వ తేదీ నుంచి సోమ అలాగే మంగళవారాలు ఈ 2 రోజులు ఒక ప్రజాప్రతినిధి లేఖపై 6 బ్రేక్ దర్శనాల టికెట్లు, అలాగే బుధవారం, గురువారం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కూడా మంజూరు చేసేందుకు కూడా టీటీడీ అంగీకారం తెలిపింది. అలాగే ఏపీ ప్రజాప్రతినిధులకు సంబంధించి ఇకపై ఆదివారం కూడా బ్రేక్ దర్శనం టికెట్లు మంజూరు చేస్తామని చెప్పి కూడా టీటీడీ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ జితేందర్.